సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR। अल्लाह मेरे बच्चे को टुकड़े टुकड़े बन गो। इतना चिंग मारी ये बच्चे ऐसा होने वैसा ये मेरी बच्ची ఆ పసిపిల్ల వయసు ఎంత ఉంటదమ్మా? 40 రోజులే ఒక రోజు అయింది పోయింది ఆ పిల్ల వద్దన్న నేను కాలు మక్కిపోయింది నా బిడ్డ వద్దు అత్తగారులు ఆడతారు నాకు వద్దు అమ్మా బిడ్డకి తొందరగా ఇచ్చి వచ్చి నేను పనికి పోతా అని పోయిండు అక్కడనే చచ్చిపోయిండు मामा नक्को बनी ये जाने को मैं सुनी मेरी बच्ची अल्लाह बाप बेटे दोनों तैयार हो गए छोड़ को हाथ मल को गए उधर गए చేవేళ్ల దగ్గర జరిగినటువంటి బస్సు ప్రమాదంలో 19 మంది చనిపోయారు కదా. అందులో ఒక తల్లి చిన్న పాప ఎత్తుకొని ఇద్దరు తల్లి బిడ్డ ఇద్దరు చనిపోయారు. అయితే మనకు తెలియని విషయం ఏంటంటే ఆ తల్లి బిడ్డతో పాటు ఆ పసిపాప వాళ్ళ తాతగారు అంటే ఆ పెద్దావిడికి తండ్రి కూడా చనిపోయారంటే. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర మనం ఉన్నాం. అసలు ఏం జరిగింది ఇప్పటి వరకు ముగ్గురన్న సంగతి తెలియదు. ఇద్దరే అనుకున్నాం, తల్లి కూతురే అనుకున్నాం ఇన్ని రోజుల నుంచి. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. అమ్మ ఎక్కడికి వెళ్ళారు ముగ్గురును? పట్నంకి కిషన్ బాగ్ పోవాలని అత్తగారింటికి పోవాలని వెళ్ళిండ్రు వాళ్ళు ఫోన్ చేసిండ్రు వీళ్ళు పోనీకి తయారైండ్రు జల్దీ బిడ్డకి ఇడిసి వస్తా అని చెప్ప తోలిచిండ్రు ఆ పిల్ల కూడా సిచ్చేస్తే నేను పోతా అత్త పిలుస్తుందని ముగ్గురు వెళ్ళిండ్రు. మీ ఆయన కూతుర్ని బట్టలు గిట్టలు తయారు చేసుకొని పెట్టిన 40 దినాలు అయిపోయి పెట్టిన అంతా నమాజ్ చదివింది నస్కుల వరకు పోయింది ఆ పిల్ల. ఆ పసిపిల్ల వయసు ఎంత ఉంటదమ్మా? చిన్న పాప 40 దినాలు ఉంది. 40 రోజులేనా? 40 రోజులే ఒక రోజు అయింది పోయింది ఆ పిల్ల వద్దన్న నేను కాలు మక్కిపోయింది నా బిడ్డ వద్దు అత్తగారులు కొట్లాడతారు నాకు వద్దు అమ్మా ఇద్దరు అన్నదమ్ములకి నేను కొట్లాట పెడతలేదు అని పోయింది ఆ పిల్ల. మీ ఆయన గారు దింపడానికి తీసుకెళ్లారు. గాడికి వద్దు బస్కే పోతా అని ఇద్దరు తయారైపోయిండ్రు వాళ్ళు. 5 లక్షల అప్పులుండే ఆ డెలివరీకి ఏమో గాడి ఇది పెట్టిలో మందితోనే పెట్టి 15,000 పెట్టి అది డెలివరీ అంతా చేసిండ్రు. బిడ్డకి తొందరగా ఇచ్చి వచ్చి నేను పనికి పోతా అని పోయిండు అక్కడనే చచ్చిపోయిండు. ఏం చెప్పాలి ఇది అవుతుందా లిపరు వచ్చి గాడి నా చెప్తే. ఎన్ని గంటలకు వెళ్ళారమ్మా? నస్కుల 4:30కి లేసి పోయిండ్రు. నేను ఇటు వచ్చిన మీరే వెళ్ళారా? తీసుకుని వెళ్ళి ఎక్కడ దించారు మీరు? ఈయనే ఇక్కడ కాలినకి బస్ వస్తుంది కదా ఈయనే బస్ అవుతుంది ఇట్లా ఎక్కిపించిన దగ్గరలోనే ఈయన ఎక్కిపించిన ముగ్గురికి నేను ఎక్కిపించి పాపకి ఇచ్చి వచ్చిన ఇలా ఎనికి పోయి ఆగు పెట్టా నేను అంటే బస్కు వద్దు నేను అంటే చెప్పలేదు. ఇప్పుడు ఆ పసిపాప వాళ్ళ నాన్న అంటే మీ అల్లుడు ఎక్కడున్నారు? పట్నంలో ఉన్నాడు. ఆయన రాలేదు బస్సులో అసలు? వచ్చలేడు. వాళ్ళే పిలిచిండ్రు మాకు. వాళ్ళు పిలిపించిన కోసంకి పిల్లని భయం పడి పోయింది. అత్తగారు పిలుస్తున్నారు కొట్లాట అయ్యానుకో తొందరగా పోతాను. 40 రోజులేనా పసిబిడ్డకి? పసిబిడ్డ 40 రోజులే 40 రోజులు అయింది. నసుగుల వరకు పోయి ఏం చేస్తారు వచ్చింది నా బిడ్డ. मामा नक्को बनी ये जाने को मैं सुनी मेरी बच्ची अल्लाह बाप बेटे दोनों तैयार हो गए मेरा भाई बुला रहा तो नहीं सुनती बल्कि मेरे कुछ बोले मैं गाड़ी को जाओ नक्को बस को बोले जल्दी छोड़ को हाथ मल को गए उधर गए. మీ అల్లుడు ఏం చేస్తాడమ్మా? కోట్ల పని చేస్తాడంట. అది కచ్చర తీసుకొని అది వేస్తారు చూడ అది చేస్తారంట. మీ ఆయన ఏం చేస్తాడమ్మా?
కమాన్ కట్టి పని చేస్తాడు ఈయనే. కట్ల పని చేస్తాడు. ఈడ అంబేద్కర్ కన్నా ఉంది, ఈయన చేస్తాడు. రోజు ఇంత తీసుకొస్తే చేసుకొని తినాలి. కూతురా అమ్మ? ఒకటే కూతురు కాదు, 2 పిల్లలు ఉన్నారు. ఇంకో పిల్ల ఉంది. 2 నమాజ్కోయినరు. మగ పిల్లలు ఉండరు. చిన్న చిన్నగా ఉండరు వాళ్ళు. పని చేసుకుంటేనే తినాలి, లేకుండా కిరాయి. ఫోన్ చేస్తేనేమో నా అతన్ని తీసుకుపోయి ఇసరానికి పోయిండే. ఆ బస్సులో ఇట్లా అవుతుందంటే నాకు కూడా తెలియదు. నా పిల్లవా. మీకు ఏ టైంకి తెలిసిందమ్మా? మీకు తెలిసేసరికి ఏ టైం అయింది? వచ్చేనేమో నేను ఇట్లా ఇడిచినా, ఇక్కడ వస్తుంటే మళ్ళీ కూతురు అజాయించిండు. అజాయించి నేను ఇంట్లో కూకున్నా. వాళ్ళు పోయినరు. 7 గంటలకి మా అతన్ని మందికి తెలిస్తే నాకు చెప్పిండ్రు. అప్పుడు చెప్పారు? అప్పుడే పొద్దుగల పుట్టనే మా బాణాలే పోయినాయి. నా పిల్ల పెద్ద బిడ్డ ముత్యం లాగా పిల్ల. फोटो है देख बता बेटे, शादी हुई है 1 साल ही हुआ, 2 साल बच्ची हुई है। उतना उसको क्या भी ज्यादा दिन नहीं गए उसको। अल्लाह मेरे बच्ची को सिर फूट गया, पूरा टुकड़े टुकड़े बन गया। इतना चिंग मारी कि बच्चे ऐसा उन्होंने वैसा क्या रू बोली हुई है कि तो चिंग मार को गई है कि मेरी बच्ची। ఇప్పుడు దాకా అసలు తెలియదండి. ఓన్లీ ఆ పాప వాళ్ళ అమ్మే అనుకుంటున్నారు అందరూ. వాళ్ళ తాతన సంగతి అసలు తెలియదు. ఇప్పుడు అందలేదంట కదా. ముగ్గురున్నారు తాత కావాలి ఆ పిల్ల. ఇప్పటి వరకు కూడా మనం ఏంటంటే చిన్న పాప వాళ్ళ అమ్మే చనిపోయారు, మదరు పాప అనుకున్నాము. బట్ ఆ పాప వాళ్ళ తాతగారు కూడా, అంటే ఆమెకి తండ్రి కూడా ఉన్నారు. వీళ్ళిద్దరిని హైదరాబాద్లో ఇంటి దగ్గర దింపడానికి అని చెప్పేసి వెళ్తుండగా ఈ బస్సు ప్రమాదంలో 3 కూడా చనిపోయారు. కుటుంబంలో ఇంకా 3 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. ఒక అమ్మాయి ఆడపిల్ల ఉంది, 2 మగపిల్లలు ఉన్నారు. ఇల్లు కూడా రెంటుకుంటున్నారు వాళ్ళు. ఆయన కమాన్ కట్ల పని చేస్తారంట. సో ఇప్పుడు ఆయన కూడా లేకపోవడంతో కుటుంబం మొత్తం కూడా పోషించుకునే పరిస్థితి ఎలాగో అర్థం కాక ఆవిడ చాలా బాధపడుతున్నారు. వీళ్ళకి ఏమన్నా ఇల్లు లాంటిది అట్లా ఏమన్నా ప్రభుత్వం నుంచి సాయం చేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి ఆవిడ అభ్యర్థిస్తున్నారు. మరి ఆ దిశగా ఏమన్నా అధికారులు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు ఎవరన్నా.